హాయ్ బిప్లబ్ వరల్డ్ కు స్వాగతం. ఇక్కడ నేను మిమ్మల్ని మేము ప్రారంభించిన మరో బోర్డ్ గేమ్ అయిన నెక్ జీరో విత్ బిప్లబ్ ట్యుటోరియల్ లోకి తీసుకెళ్తాను. నెక్ జీరో అంటే ఏమిటి? నెక్ జీరో అనేది మన చర్యల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ ను సున్నాకి తీసుకురావాలనే భావన. ఇది భౌతికంగా సాధ్యపడదు, ఎందుకంటే మనం ఊపిరి పీల్చినప్పటికీ కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. కాబట్టి మనం బతికేంత వరకు మనం కార్బన్ డయాక్సైడ్ లేదా దానికి సమానమైన వాయువులను వాతావరణంలోకి విడుదల చేయడంలో భాగస్వామ్యం అవుతూనే ఉంటాం. అయితే మనం నెక్ జీరోని ఎలా సాధించాలి? మన చేతిలో ఉన్నది మనం వాతావరణంలోకి విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ కంటే ఎక్కువ మొత్తంలో దాన్ని శోషించేందుకు చర్యలు తీసుకోవడం. ఇవి చెట్లు నాటడం వంటి సులభమైన చర్యలు మొదలుకొని మరెన్నో ఉంటాయి. ఇప్పుడు నెక్ జీరో అనేది ఒక బోర్డు గేమ్. ఇందులో సరదాగా కలిసి ఆడుతూ మనుషుల వివిధ చర్యలు హరిత గృహ వాయువుల ఉద్గారానికి ఎలా దోహదపడతాయో, అలాగే వాటిని తగ్గించేందుకు మనం ఏమి చేయాలో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ప్రస్తుతం మన దగ్గర 4 గేమ్స్ ఉన్నాయి. వాటిలో వేస్ట్ మేనేజ్మెంట్, సోలార్ డోప్, నెక్ జీరో విత్ బిప్లబ్, వర్షపు నీటి సేకరణ, అలాగే నేచురల్ పెస్ట్ బస్టర్స్ ఉన్నాయి. ఇది సహజ కీటకనాశకాలు మరియు ఎరువుల గురించి. అంతా ఆలస్యం చేయకుండా బాక్స్ లో ఏముంది, అలాగే ఈ గేమ్ ను ఎలా ఆడాలో మీకు చూపిస్తాను. నేను చెప్పినట్లే మన దగ్గర ఈ గేమ్ కు అనేక వేరియంట్లు ఉన్నాయి. ఇవి నెక్ జీరో సాధించడానికి వివిధ మార్గాలను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. ఈ వివరణాత్మక వీడియో కోసం మనం నెక్ జీరో విత్ బిప్లబ్ ఈకో పెస్ట్ బస్టర్స్ ను ఉపయోగించబోతున్నాం. ఇప్పుడు బాక్స్ లో మీకు స్పష్టంగా ఈ చాలా ఉపయోగకరమైన సూచనల షీట్ ఉంటుంది, కానీ మనకు అది ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే నేను మీకు ఈ గేమ్ గురించి పూర్తిగా వివరించబోతున్నాను. అలాగే మన దగ్గర బోర్డు, కొన్ని కార్డులు మరియు కొన్ని ప్లేయర్ క్యారెక్టర్లు ఉన్నాయి. అయితే నేను త్వరగా గేమ్ ను సెట్ చేసి మనం నెక్ జీరో విత్ బిప్లబ్ ను ఎలా ఆడాలో చూద్దాం. సరే, ఇది బోర్డు సెటప్. ఇది స్పష్టంగా బిప్లబ్ తోట. ఇక్కడ బిప్లబ్ మరియు రైతు బాలరాం తమ మొక్కలు మరియు పంటలను దాడి చేస్తున్న అనేక పురుగులపై పోరాడుతున్నారు. ఇప్పుడు మీరు పూర్తి చేయాల్సిన లక్ష్యం ఏమిటంటే మీరు జీరో నుండి ప్రారంభించాలి. ఇది చాలా క్షమించండి, మీరు 100 నుండి ప్రారంభిస్తారు. ఇది చాలా గేమ్స్ లా కాదు, మరియు మీరు ఇక్కడ నెక్ జీరో వరకు వెళ్ళాలి. మనం 100 నుండి ప్రారంభించడానికి కారణం ఏమిటంటే మీరు 100 కార్బన్ క్రెడిట్స్ లేదా 100 కార్బన్ ఫుట్ ప్రింట్ తో ప్రారంభిస్తున్నారు. ఇది దురదృష్టవశాత్తు మీ ఖాతాలో ఉంది, మరియు మీరు నెక్ జీరోకి చేరుకోవడానికి కార్బన్ క్రెడిట్స్ సంపాదించాలి. అది చేయడానికి మార్గం ఏమిటంటే మీ ప్లేయర్ అవతార్ ను ఎంచుకోండి, డైస్ తీసుకోండి మరియు డైస్ వేయండి ఇక్కడికి రావడానికి. కానీ ఆగండి, ఇది బిప్లబ్ గేమ్ కాబట్టి ఇది అంత సులభంగా ఉండదు. అందువల్ల మనం త్వరగా గేమ్ లోకి వెళ్లి విషయాలు ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఈ డెమో కోసం నేను ఇప్పుడు ఏ 2 అవతార్లనైనా ఎంచుకుంటాను. చూద్దాం. మనం జగ్గు, రైతు జగ్గు నా ఇష్టమైన వాడు, మరియు అవంతికను తీసుకుందాం. అందువల్ల ప్రారంభ స్థానం 100. రైతు జగ్గు మొదట వెళ్తాడని అనుకుందాం. అతను డైస్ వేస్తాడు. 4 వస్తుంది. 4 వస్తే అతను 96కి చేరుకుంటాడని ఊహించుకుందాం. ఇంకా ముందుకు కదులుతూనే ఉండవచ్చు. ఒక దశలో రైతు జగ్గు ఇక్కడ కింద ఉన్న ఈ స్పాట్లలో ఒకదానికి చేరుకుంటాడు. ఇవి బోర్డుపై ప్రమాదకరమైన ప్రదేశాలు. ఇవే మీరు ఎదుర్కొంటున్న విపత్తులు. వీటిని మీరు దాటిపోవాలి. అందువల్ల మీరు బోర్డుపై ఈ ప్రదేశాల్లోకి ప్రతిసారి వచ్చినప్పుడు మీరు డెక్ నుండి ఒక కార్డ్ తీసుకోవాలి. దాన్ని ముందే షఫుల్ చేసి పక్కన పెట్టాలి. నేను ఇప్పటికే చేశాను. ఆ కార్డుపై ఉన్న సూచనలను చదవాలి. అయితే ఇక్కడ ఉన్న కార్డ్ ఇలా అంటుందని అనుకుందాం. క్యాప్సైసిన్ మీ కూరగాయలను అనేక రకాల పురుగుల నుండి రక్షిస్తోంది. కాబట్టి మీరు 8 కార్బన్ క్రెడిట్లు సంపాదించారు. మీరు 8 కార్బన్ క్రెడిట్లు సంపాదించినప్పుడు అది స్పష్టంగా మీ కార్బన్ ఫుట్ ప్రింట్ ను తగ్గించడంలో సహాయపడుతుంది, మరియు మీరు 8 స్థానాలు ముందుకు కదులుతారు. అందువల్ల 85 నుండి క్షమించండి 83 నుండి అతను 8 స్థానాలు ముందుకు కదిలి 72కి చేరుకుంటాడు. దురదృష్టవశాత్తు అది అతనికి మరో ప్రమాదకరమైన ప్రదేశం. కాబట్టి ఈ కార్డ్ డెక్ చివరికి వెళ్తుంది, మరియు జగ్గు మరో కార్డ్ తీస్తాడు. అది అంతగా అనుకూలంగా లేదు, ఎందుకంటే దానిలో ఇలా ఉంది: నిమ్ ఆయిల్ మీ లెక్యూస్ తోటను నాశనం చేసింది. 7 కార్బన్ క్రెడిట్లు కోల్పోయారు. 1 నిమిషం ఆగండి. నిమ్ ఆయిల్ నిజానికి మనం ఉపయోగించగలిగే ఉత్తమ సహజ పురుగు మందులలో ఒకటి. అయితే అది ఎలా వారి లెక్యూస్ తోటను నాశనం చేసింది?
ఇంకా తెలుసుకోవాలంటే మీరు కార్డ్ అంచున ఉన్న ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఈ సహజ పురుగు మందులు ఎలా పనిచేస్తాయో, వివిధ పరిస్థితుల్లో అవి మనకు ఎలా సహాయపడతాయో లేదా సహాయపడవో వివరించే చిన్న వీడియోను చూడవచ్చు. కాబట్టి మీరు గమనిస్తారు, దాదాపు ప్రతి కార్డులో ఈ చిన్న క్యూఆర్ కోడ్లు ఉంటాయి. మీరు ఆటలో ఎప్పుడైనా వీటిని స్కాన్ చేసి మేము అందించిన ఆసక్తికరమైన వీడియోను చూసి మరింత సమాచారం పొందవచ్చు. అందువల్ల మీరు ఆట ఆడుతూ ఎంతో సరదాగా గడుపుతూనే సహజ పురుగు మందుల గురించి, అవి మనకు నెట్ జీరో సాధించడంలో ఎలా సహాయపడతాయో కూడా తెలుసుకోవచ్చు. ఇది దాదాపుగా ఆట విధానం అంతా. ఇది చాలా సులభంగా ఆడగలిగే ఆట. మొత్తం కుటుంబం కలిసి ఆడి ఆనందించవచ్చు. ఆడుతూ మన సహజ పర్యావరణ వ్యవస్థల గురించి, వాటిని ఎలా రక్షించుకోవాలో, మన ప్రపంచాన్ని నెట్ జీరోకి ఎలా తీసుకెళ్లాలో తెలుసుకోవచ్చు. ఇదే నెట్ జీరో విత్ బిప్లబ్ బోర్డు గేమ్. ఆడటానికి సులభం, అర్థం చేసుకోవడానికి ఈజీ, ఆడుతూ గొప్ప సరదా, ఇంకా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నేను ఇప్పుడే చూపించిన నేచురల్ పెస్టిసైడ్స్ కాకుండా మన దగ్గర సోలార్ డోప్ ఉంది. ఇది పూర్తిగా సౌరశక్తి గురించి. అలాగే వర్షపు నీటి సంరక్షణపై ఆట ఉంది. వ్యర్థాల నిర్వహణపై ఆట కూడా ఉంది. త్వరలోనే నెట్ జీరో సిరీస్ లో మరిన్ని ఆటలు కూడా విడుదల కానున్నాయి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇంకా ఈ ఆటను ఆడడంలో మరింత ఆనందం పొందుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.